పార్లమెంటు షెడ్యూల్ లోపే గ్యారంటీలు అమలు చేయాలి. ఎగవేతలు దాటవేతలకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. హరీష్ రావు వాళ్ళు వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజులకి ఎగురుతా ఉన్నారు వీళ్ళు. 10 సంవత్సరాలుగా జనాన్ని నరకం చూపించినారు. మొన్న ఎలక్షన్లకి ముందు మరి రైతు బంధు ఎందుకు వేయలేదా? మరి ఒక నెల రోజుల ముందు వేయకపోతేవి, ఎందుకు వేయకపోతేవి? మళ్ళా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆపింది మళ్ళీ హరీష్ రావే. నోటుకు వచ్చినట్టు వాగిండు, ఎలక్షన్ కమిషన్ ఆపింది. 100% అడగాల్సిందే. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇన్ని రోజులు అవుతుంది కదా, రైతు బంధు ఎందుకు వేస్తలేరని. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు, పైసలు లేవు. మరి ఎందుకు హామీ ఇచ్చినారు? ఇది జనాలు కూడా అడుగుతున్నారు. మనకు అర్హత ఉన్నది, అడిగే అర్హత, కానీ వీళ్ళకి ఎక్కడిది? 10 సంవత్సరాలుగా జనాల్ని నిండా ముంచిన వీళ్ళకి అడిగే అర్హత ఎక్కడిది? వీళ్ళకి అర్హత ఉండాలంటే వీళ్ళు మంచి పని చేయాలా, ప్రజలకి సమయానికి ఇవ్వాలా. మీరు ఉద్యోగులకి 1వ తారీఖు జీతాలు ఇచ్చిన ముఖాలే కావు. మీరు ఇంకొక పార్టీని విమర్శిస్తున్నారు. మీకు అర్హత లేదు. వేరే పార్టీ వాళ్ళంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఏ బీఎస్పీయో ఏ పార్టీయో మిగతా వాళ్ళు బీజేపీ ఇంకోరు అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. మీకు అర్హత లేదు. రైతు బంధు సాయం ఎంతమందికి అందిందో క్లారిటీ ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులను కూడా మా ఖాతాలో వేసింది. అదేందో చెప్పరాదు? ఏం అప్పులు చేసిరు వాళ్ళు? 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని చేతులు పెడితే 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతున్నది. అమ్మో, ఈయనకు ప్రోటోకాల్ గుర్తొచ్చింది హరీష్ రావుకు. మరి 10 ఏళ్ళుగా ఏం చేసింది ఆయన? కనీసం మీరు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పక్కన పెట్టండి, గవర్నర్కి ప్రోటోకాల్ కూడా ఇవ్వలే కదా మీరు. గవర్నరు ఏదైనా మీటింగ్కి వస్తుందంటే కలెక్టర్ దగ్గర నుంచి అందరు అక్కడి నుంచి వారిపోయారు కదా, మంత్రుల దగ్గర నుంచి. అరే నువ్వు గవర్నర్ ప్రసంగాన్ని కనీసం అసెంబ్లీలో వినిపించే ప్రయత్నం చేయలే. గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసిన చరిత్ర మీది ఏమైనా ఉందా? తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గవర్నర్ ప్రసంగం లేకుండా సభ జరిగిన పరిస్థితి ఉన్నదా? నువ్వు ప్రోటోకాల్ గురించి మాట్లాడబడుతుంది. ఎవరు? సీతక్క గారు నా నియోజకవర్గానికి రావాల్సిన నిధులు మొత్తం 119 నియోజకవర్గాల్లో నా నియోజకవర్గమే ఆపిరని ఆమె నెత్తినోరు మొత్తుకున్నది కదా. ఇక హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఇక ఇవన్నిటికి సమాధానం చెప్పాలా? అందుకే మేమేమంటున్నాం అంటే మీకు అర్హత లేదు. అసలు ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర మీ నాయకులు ఆడ బుల్డోజ్ చేసిరు కదా, మీకు అదే పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పుడు నొప్పి తగులుతుంది, ఇప్పుడు మంట వస్తున్నది కింది నుంచి. గతంలో వాళ్ళకి అపోజిషన్, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎదురైన పరిస్థితి వాళ్ళ నుంచి వీళ్ళకి ఎదురవుతున్నప్పుడు వీళ్ళకి ఇప్పుడు తగులుతున్నది సెగ. ఎవడు ఏం చేసినా అది రివర్స్ తనడం ఖాయం.